ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. ఆఫీసులో వరండా కూలటంతో ఉద్యోగులు భయపడి పరుగులు తీశారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇలా జరిగింది. ఇప్పుడు ఈ విషయం చర్చాంశనీయంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరండా కుప్పకూలింది. ఉద్యోగులు అందులో విధులు నిర్వహిస్తున్నప్పుడే ఇలా జరిగింది. దీంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. ఆఫీసు నుంచి బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అప్పుడే వరండా కూలిపోయింది. భవనం కూలడంతో 6 విభాగాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కాగా సమీకృత కలెక్టరేట్ బిల్డింగ్ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. దీంతో ఆ విభాగాలను ఎక్కడికి తరలించాలని అధికారులు సందిగ్ధంలో పడ్డారు. బట్టి సావర్గం శివారులో 26 ఎకరాల్లో కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణానికి గతంలో 55 కోట్లు మంజూరయ్యాయి. కానీ సర్కారు మారటంతో పనులు ఆగిపోయాయి. తర్వాత వివిధ కారణాల వల్ల అవి ముందుకు సాగటం లేదు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు స్లాబ్, 2వ అంతస్తులో పిల్లర్లకే పనులు పరిమితమయ్యాయి. మరిన్ని నిధులు విడుదల చేస్తే కానీ పనులు ముందుకు సాగవని అధికారులు చెబుతున్నారు. నిన్న ఈవినింగ్ ఎట్ అబౌట్ 6:30 to 7 o'clock మేము ఇక్కడ నిలబడి ఉన్నాం. పైన బాల్కనీలో అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ ముంగట నేను ఇంకా అడిషనల్ కలెక్టర్ సిసి కలీం అని ఉన్నారు. మేము ఇద్దరం నిలబడి ఉన్నాం. అప్పుడు చూస్తున్నాం ఇక్కడ పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్స్కి బ్రిక్స్ ఇంకా మట్టి మెల్లగా కొంచెం పడుతుంది. అప్పుడు చూసినాం. మేము చూస్తే అంటే మంచిగానే పడుతుంది. అది మా అటెండర్కి చెప్పినా నేను వీడియో తీ మన హయ్యర్ ఆఫీసర్స్ చూపించచ్చు ఇట్లా అవుతుందని. అది అంటే ఆయన పాకెట్లోకి వెళ్ళి ఇట్లా మొబైల్ తీస్తుండు. within seconds మొత్తం బిల్డింగ్ కింద పడిపోయింది. దాని తర్వాత మేము బయటికి వెళ్ళిపోయినాం. వెనక కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళిపోయినాం. అప్పటి వరకు మా కలెక్టర్ సార్కి అందరికీ అది మెసేజ్ పోయింది ఆల్రెడీ బిల్డింగ్ పడిపోయిందని. దాని తర్వాత మేము ఇక రిటర్న్ రాలేదు. ఇంకా ఒక గార్డ్ ఉంటాడు ఇక్కడ ట్రెజరీలా. కొంచెం పడినప్పుడే ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఈవినింగ్ పూట కాబట్టి స్టాఫ్ ఎవరు లేకుండే, అందుకోసం హ్యూమన్ లాస్ ఏం లేదు. ఏమేమి సెక్షన్స్ ఉంటాయి? కింద ట్రెజరీ ఉంటుంది. ఇది పైన ఏ సెక్షన్, బి సెక్షన్, ఇన్వర్డ్ అవుట్వర్డ్ సెక్షన్, మళ్ళీ జెంట్స్ వాష్రూమ్ ఉంటుంది ఇటు సైడ్ది. ఇప్పుడు డ్యామేజ్ అయింది ఇటు సైడ్ అంతే. మరి ఏంది మళ్ళీ ఫర్దర్ ఏంటి? ఫర్దర్ ఇక కలెక్టర్ సార్ ఏం డిసిషన్ తీసుకుంటారు విధులు నిర్వహిస్తున్నారు. మాకైతే నిన్న ఆర్డీఓ మేడం మెసేజ్ పెట్టిండ్రు, అందరు రండి కానీ పైకి ఎవరు పోయే అవసరం లేదు, అది ఏదో టీం వస్తుంది అని చెప్పిండ్రు. ఆ టీం వచ్చినాక పైకి పోయి వాళ్ళు ఇన్స్పెక్షన్ అది చేసినాకనే ఫర్దర్ ఏం చేయాలో చెప్తా అని చెప్పిండ్రు. దానికోసం మేము వెయిట్ చేస్తాం. కలెక్టర్ పనులు నడుస్తున్నాయి సార్. కలెక్టరేట్ ఆల్రెడీ కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ న్యూ హౌసింగ్ బోర్డులో ప్రపోజల్ ఉంది, నడుస్తుంది కూడా. అది ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుందో మాకు తెలియదు. దాని గురించి ఆల్రెడీ స్టార్ట్ అయిందని తెలుసు, కానీ ఎప్పుడు ఎన్ని ఇయర్స్ పడుతుందని తెలియదు. నమస్కారములు. నిన్న వర్షం పడినందుకు ఈ బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. ఇక్కడ మేమందరం కలెక్టర్ కాన్ఫరెన్స్ మీటింగ్లు ఉన్నాం. ఈ బిల్డింగ్ కూలిపోయినప్పుడు ఎవరికేం ప్రమాదం జరగలేదు. ఆ మూమెంట్లో కూడా అందరూ మీటింగ్లో ఉన్నారు కాబట్టి ఎవరికేం ప్రమాదం జరగలేదు. ఇది చాలా పురాతనమైన బిల్డింగ్. తర్వాత మన కొత్త కలెక్టరేట్ కూడా నిర్మిస్తున్నారు, దానికి కొద్దిగా టైం పడుతుంది. ఎవరికైతే ప్రాణ నష్టం కాలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడున్న పరిస్థితి ఇక మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏం చెప్తారో దాని ప్రకారం సార్ యొక్క ఆదేశాల ప్రకారం నడుస్తాం సార్. ఇప్పుడైతే అందరూ ఆల్ ఎంప్లాయీస్ వచ్చి ఉన్నారు ఇక్కడ విధులు నిర్వహించడానికి. అందరూ అందుబాటులో ఆఫీసులు ఉన్నారు. ఇంకా వెళ్ళలేదు సార్ పర్మిషన్ తీసుకొని, ఆడియో గారి పర్మిషన్ తీసుకొని వాళ్ళు వచ్చినాక వాళ్ళు చెప్పిన తర్వాత చెప్పలేము సార్. ఎందుకంటే మొత్తం ఒకటే లింక్ కాబట్టి, ఒకటే ఏరియా కాబట్టి ఒకరికింత పిల్లర్ ద్వారా షేక్ అయితే మాత్రం చెప్పలేము సార్. ఎంతనా భయం ఉంటుంది సార్. మరోవైపు నిపుణుల బృందం రంగంలోకి దిగింది. శిథిలాలను పరిశీలించింది. భవనం శాంపిల్స్ను కూడా సేకరిస్తుంది. ఇక పాత బిల్డింగ్లో పనిచేసే ఉద్యోగులకు సెలవు ఇచ్చినట్లు తెలుస్తుంది. అందులో పనిచేయాలంటే భయంగా ఉందని వారంతా ఆందోళన చెందుతున్నారు. తమ కళ్ళ ముందే కూలిపోవడంతో భయంతో పరుగులు తీశామని చెబుతున్నారు. ఏం లేదు, 25 years నుంచి మేము ఈ ఆఫీస్లో చేస్తున్నాం. ఆర్డీఓ ఆఫీస్లో కలెక్టరేట్ వింగ్ ఎప్పుడు కూడా ఇట్లా శిథిలావాసులకు రాలేదు. చాలా ఓల్డ్ బిల్డింగ్ అయింది. కొంచెం అది శిథిలావస్థలో ఉంది కాబట్టి కొంచెం ఎంప్లాయీస్ ఇబ్బందిగానే ఉంటుంది.
మళ్ళీ ఇక్కడ పక్కన కూడా అదే బిల్డింగ్ కదా, అదే అంత బిల్డింగ్. భయంగా బిల్డింగ్. భయంగానే ఉంటుంది సార్. ఎంత అన్నా కానీ ఒక సైడ్ కూలిందంటే మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కూలే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడైతే మెసేజ్లు అయితే రావద్దు అని చెప్పిండ్రు. అదే ఒకసారి చూసిపోదామని వచ్చింది. ఏం లేదండి, అంటే ఇలా విధులు నిర్వహించాలి. భయంగానే ఉంటుంది. కొత్త భవన నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. పాత బిల్డింగ్లో పని చేయటం ప్రమాదకరంగా ఉందని అంటున్నారు.